అనకాపల్లి జిల్లా నర్సీపట్నం 27వ వార్డు శివపురం వాసులకు తొలగిన కరెంట్ కష్టాలు 20 లక్షలతో నూతన ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు. వార్డు టీడీపీ నేతలు తాతిలు మాస్టారు పైల గోవిందు చొరవతో 2 నూతన ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు. స్పీకర్ అయ్యాన్నకు, టీడీపీ నాయకులకు, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏఈలకు కృతజ్ఞతలు తెలిపిన వార్డు ప్రజలు. నర్సీపట్నం 27వ వార్డు శివపురంలో కొంతకాలంలో వోల్టేజీతో ఇబ్బందులు పడుతున్న కాలనీవాసులు తమ పడుతున్న కరెంట్ కష్టాలపై గత ప్రభుత్వంలో వార్డు టీడీపీ నేతలు తాతిలు మాస్టారు పైల గోవిందు ప్రజలు పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు వినతులు ఇచ్చినప్పటికీ ఎటువంటి స్పందన లేదని వార్డు టీడీపీ నేత పైల గోవింద్ తెలిపారు. 2024 టీడీపీ ప్రభుత్వం రాగానే స్పీకర్ అయ్యన్న దృష్టికి కరెంట్ సమస్యను తీసుకెళ్లడం జరిగిందన్నారు. వెంటనే అయ్యన్న పాత్రుడు విద్యుత్ శాఖ అధికారులకు ఫోన్ చేయగానే వెంటనే స్పందించిన ఏఈలు వార్డులో 20 లక్షల విలువ చేసే 2 నూతన ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడంతో 27 వార్డు ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్స్ ను మంగళవారం సాయంత్రం వార్డు టీడీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు, విద్యుత్ శాఖ ఏడీ సత్యనారాయణ, ఏఈ మనోజ్ కుమార్, లైన్ మ్యాన్ శివ సిబ్బందితో కలిసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రుత్తల సత్యనారాయణ, శిరంరెడ్డి వెంకట్ రమణ, నిరుద్యోగి శ్రీనివాసరావు, కురచ నాగుకొల్లు నాయుడు, పెట్ల రమేష్, చిటికెల బాలరాజు, సింహాద్రి ఏలిసా రాజ్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మేము గత 27వ వార్డులో శివపురంలో గత 5 ఏళ్లుగా చాలా ఇబ్బందులు పడ్డాం. కరెంటుకి లో వోల్టేజ్ వచ్చి టీవీలు ఆ ఏసీలు పనిచేయకపోవడం వలన చాలా ఇబ్బంది పడితే గత గవర్నమెంట్ ఏమి స్పందించలేదు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన వెంటనే మరి మేము డిపార్ట్మెంట్ వారిని కోరితే వాళ్ళు వెంటనే మా కోరికను మన్నించి మా ప్రజల కష్టాలు తీర్చడానికని ఇక్కడ 2 ట్రాన్స్ఫార్మర్లు వెంటనే శాంక్షన్ చేయించి 20 లక్షల రూపాయలతో మంచిగా ప్రజల అవసరాలు తెలుసుకొని మా డిపార్ట్మెంట్ వారు మాకు బాగా సహకరించి ప్రజల అవసరాలు తీర్చబోతున్నారు. అందుకు ప్రజాప్రతినిధులుగా మేము డిపార్ట్మెంట్ వారికి కృతజ్ఞత తెలియజేస్తూ విరమిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. మన శివపురం 27 వార్డులో మన కొత్తగా 2 ట్రాన్స్ఫర్లు శాంక్షన్ చేయడం జరిగింది. మరి బిగించారు ఈ మధ్య కాలంలోనే. ఎంతో సంతోషకరమైన విషయం. మరి గత ప్రభుత్వంలో కనీసం ఒక 4.5 సంవత్సరాల నుంచి మేము ట్రాన్స్ఫర్లు కావాలని చెప్పేసి లో వోల్టేజ్ సమస్యతోటి మేము వార్డులో ఎన్నోసార్లు ఆర్డీఓ గారికి అన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందనలో పెట్టినా సరే కనీసం స్పందించలేదు. తూతు మంత్రంగా వచ్చేసి ఏదో ఇష్టబేషన్ వేసిపోయారు కానీ ఇప్పుడు వరకు చేయలేదు. మరి మన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి గెలిచిన తర్వాత మన అయ్యన్నపాత్రి గారు వెంటనే అయ్యన్నపాత్రి గారి దృష్టిలో తీసుకెళ్ళి వెంటనే ఆయన ఫోన్ చేసి వెంటనే ఇది సమస్య ఉంది, మీరు వెంటనే క్లియర్ చేయండి అని చెప్తే వెంటనే ట్రాన్స్ఫర్లు వేయడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం గెలిచిన తర్వాత 4 ట్రాన్స్ఫర్లు ఆ రోజు ఏర్పాటు జరిగింది. మరి వాటిలో ఎంతో 1,20 లక్షల రూపాయలు పెట్టి రోడ్లు అన్నీ మొత్తం అంతా డెవలప్ చేసాము. మరి 2019లోని తెలుగుదేశం ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత వైఎస్ఆర్ వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా పని చేయలేదు వాళ్ళు. మరి మీరు అందరూ శివపురంలో ప్రజలు కానీ అందరూ మీరు గమనించండి. ఒక్క మధుం కూడా వేయలేదు. కనీసం ఒక్క ట్రాన్స్ఫారం కూడా ఎన్నోసార్లు వినమించుకున్న సరే వేయలేకపోయారు. మరి మళ్ళీ మనం 2024 గెలిచిన తర్వాత గెలిచిన నెల రోజులు గడవకముందే 2 ట్రాన్స్ఫార్మర్లు వెళ్ళి మనకి శాంక్షన్ చేశారు. అయ్యన్నపాత్రి గారు వెంటనే దీని మీద స్పందించి డిపార్ట్మెంట్కి ఫోన్ చేయగానే 10 రోజుల్లో వచ్చి ఇక్కడ మొత్తం ట్రాన్స్ఫర్ అంతా ఏర్పాటు చేశారు. అయ్యన్న అంటే అభివృద్ధి అంటే అయ్యన్న. మన ఇటువంటి పెండింగ్ పనులు ఇంకా ఏమైనా ఉంటే అయ్యన్నపాత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి మేము కార్యకర్తలు అందరూ ఆయన దృష్టికి తీసుకెళ్ళి ఇంకా చాలా కొన్ని పనులు ఉండిపోయేవి. కొన్ని రోడ్లు కూడా చాలా వరకు పాడైపోయినాయి, నాశనం చేస్తారు మొత్తం అంతా. మరి ఈ 5 సంవత్సరాలు నాశనం చేసిన రోడ్లు ఇవన్నీ పునరుద్ధరించి ఈ 5 సంవత్సరాల్లో మొత్తం అంతా పూర్తి చేస్తామనేసి మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇంకేమైనా మన కౌన్సిలర్ గారు ఈ 27వ వార్డులో కొంచెం కరెంట్ సమస్య మీద అంటే లో వోల్టేజ్ ప్రాబ్లం ఇలా ఉందండి, పైగా ఇది అభివృద్ధి చెందుతుంది, ఎక్కువ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయని చెప్పడం జరిగింది. తదనుగుణంగా మా డిపార్ట్మెంట్ వారు వెంటనే స్పందించి సుమారుగా 20 లక్షల రూపాయలు ఖర్చుతో 2 ట్రాన్స్ఫార్మర్లు పెట్టడం జరిగింది. అవి ఇప్పుడు మన కౌన్సిలర్ గారి సమక్షంలోనే అది ఛార్జ్ చేస్తున్నాం. మొత్తం మీద ఈ 27వ వార్డులో
ఈ సమస్య పూర్తిగా తొలుగుతుందని సమ్మర్లో కూడా తెలియజేస్తున్నాం. సమ్మర్లో కూడా ఇంకెటువంటి ప్రాబ్లమ్స్ కూడా వోల్టేజ్ మ్యాక్సిమం ఇప్పుడున్న సర్వీసుల కంటే ఎక్కువ కెపాసిటీ ట్రాన్స్ఫార్మర్లో పెట్టాం కాబట్టి అలాంటి సమస్యలు ఇంకా ఉత్పన్నం కావని తెలియజేస్తున్నాం. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.